హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్, నాన్ వెజ్ ఎలాంటి కర్రీస్‌లోకైనా టేస్టీగా ఉండే సింపుల్‌గా రెడీ చేసుకుని కొబ్బరి పాలతో పులావ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. కొబ్బరి పాలతో పులావ్‌ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడైతే నేను 2 గ్లాసుల వరకు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కనుంచుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ చిప్ప వరకు కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి ఒక హాఫ్ చిప్ప వరకు కొబ్బరైతే సరిపోతుందండి. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరికాయ పెద్దగా ఉంది కాబట్టి హాఫ్ చిప్ప తీసుకున్నాను. అదే మీరు చిన్న కొబ్బరికాయ తీసుకునే పనైతే ఫుల్ కొబ్బరికాయ తీసుకోవాలి. ఇలా కొబ్బరి ముద్దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే వేయట్లేదండి ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతోటి ఇందులో ఉన్న పాల మొత్తాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని కొబ్బరి పాల మొత్తాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇలా కొబ్బరి నుంచి కొబ్బరి పాల మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి పాలని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగము, యాలుకలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అయితే వేసుకుంటున్నాను. ఇందులోని ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇందులోని కొన్ని పచ్చి బఠానీ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. కొబ్బరి పాలతోటి పులావ్‌ని ప్లెయిన్‌గా చేసుకోవడం కన్నా ఇలా వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే బావుంటుందండి. ఇలా ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇందులోని సన్నగా తరిగిన పుదీనా, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్నాం కదండీ! ఆ బియ్యాన్నయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బియ్యం మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల కొబ్బరి పాలైతే పోసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి పాలు 3 గ్లాసులే ఉన్నాయి. అందుకని 3 గ్లాసుల కొబ్బరి పాలు, 1 గ్లాస్ నీళ్ళైతే పోసుకుంటున్నాను. మొత్తం కలిపి 4 గ్లాసులైతే పోసుకుంటున్నాను. అదే మీరు తీసుకున్న కొబ్బరి పాలు 2 గ్లాసులే ఉంటే మరొక 2 గ్లాసులు నీళ్ళైనా పోసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకున్న కొబ్బరి పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఏం మారదండి. సేమ్ టేస్టే ఉంటుంది. ఇలా పాలు పోసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని విజిల్ అంతా పోయిన తర్వాత ఇక్కడైతే మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదండీ! పర్ఫెక్ట్‌గా ఉడికింది రైస్ అయితే. ఇక్కడ మనము కొబ్బరి పాలతో పులావ్ చేస్తున్నాం కాబట్టి వేడి మీద కొంచెం మెత్తగా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి పులావ్ అయితే. ఇలా రెడీ చేసుకున్న పులావ్‌ని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో పులావ్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి పులావ్ అయితే వెజ్, నాన్ వెజ్ కర్రీస్‌లోకి టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.